సౌదీ అరేబియా దశాబ్దాల కఠిన సంప్రదాయాల కంచెల్ని తెంచేసింది. మరికొన్ని వారాల్లో అక్కడ తొలి మద్యం దుకాణం తెరుచుకోబోతుంది. ఈ మేరకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. సౌదీలో 1952 నుంచే మద్యంపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. మద్యం తాగడం ఇస్లాంకు వ్యతిరేకం. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ తెరుచుకోబోయే మద్యం దుకాణంలో ముస్లిమేతరులకు మాత్రమే మద్యాన్ని విక్రయిస్తారు. అంతకుముందు వినియోగదారులు డిప్లో అనే యాప్లో తమ పేరుని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొందాలి. ఆ తర్వాత నెలవారీ కోటాకు అనుగుణంగా మద్యం కొనుగోలు చేసుకోవచ్చు. 21 ఏళ్ల లోపు వారిని స్టోర్లోకి అనుమతించరు. ఫోటోగ్రఫీ పైన నిషేధం ఉంది. మద్యం కొనుగోలు చేసే సమయంలో ఫోన్లను కూడా పౌచ్లలో లాక్ చేయాల్సి ఉంటుంది. సౌదీలో మద్యంపై నిషేధం కారణంగా ఇక్కడ ఆల్కహాల్ బ్లాక్ మార్కెట్లో కూడా విస్తృతంగా ఉంది. ఎంబీసీ స్మగ్లింగ్ ద్వారా ఇక్కడికి మద్యం దిగుమతి అవుతూ ఉంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ఇతర గల్ఫ్ దేశాలు లైసెన్స్ పొందిన సంస్థలలో ముస్లిమేతరులకు మద్యం కొంత అందుబాటులో ఉండేలా అనుమతిస్తున్నాయి.